ఇప్పుడు మీ మల్లు స్వరాజ్యం గారు ఎవరితో ఉంటారండి? మీతో ఉంటారా లేకపోతే విడిగా ఉంటారా? ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు నాతో ఉంటుంది. నల్గొండ పోతే తమ్ముడు లాయర్ అక్కడ అడ్వకేట్. ఓకే. అన్నయ్య మిర్యాలగూడలో డాక్టర్. ఎవరు అందరం అందుబాటులోనే ఉంటాం. తనకి ఏది అవసరమైనా అందరితో ఉంటుంది. అట్లా మా పిల్లల మీద కూడా అమ్మ ప్రభావం ఎక్కువే. మొదటి పిల్లలు మా బాబు. మీ కుటుంబ నేపథ్యం? మా బాబు ఆ రోజుల్లో చెప్పాను కదా, కమ్యూనిస్టులు అంటారా అని వాళ్ళలాగా చూసేది సంబంధాలు. మా అమ్మాయిని ఎవరు చేసుకుంటారు అని మా అమ్మ పెద్ద దిగులతో ఉండేది. అటువంటి రోజుల్లో మా మామగారు బంధువే మాకు వీళ్ళు, మా వారు వాళ్ళు. అమ్మాయి చదువుకుంది అని వాళ్ళు ఇంట్రెస్ట్ పడి అడిగినారు. వెంటనే మా అమ్మ ఒప్పుకొని ఇవ్వటం జరిగింది. వాళ్ళు నన్ను, మా వారు కానీ ఆ కుటుంబం కానీ నన్ను బతుకమ్మని చూసుకున్నట్టే చూసుకుంటారు. మీ జిల్లా? నల్గొండ జిల్లా, మా ఊరికి దగ్గరే, 15 కిలోమీటర్లు. అసలు మీకు ఆ సందర్భం చెప్తే నవ్వొస్తుంది. మా మామగారిని ఒక చోటికి రాయబారం పంపింది సంబంధం గురించి, నన్ను చేసుకుంటారేమో అడగమని. ఆయన వచ్చి వాళ్ళు చేసుకునేటట్లేరు, నా కొడుకే నేను చేసుకుంటానేంది అని చేసుకుంటాడు. అట్లా ఏర్పడ్డది. వాళ్ళు చాలా గౌరవంగా చూసిండ్రు. నాన్న అంటే అమ్మ అంటే వాళ్ళకి గౌరవం. అందుకని వాళ్ళ అమ్మాయిగా నన్ను మంచిగా చూసుకున్నారు. ఇప్పటికి కూడా మా వారు ప్రతి డెసిషన్లో నా పార్టిసిపేషన్ ఉంటుంది. ఈ అన్నిటికి కూడా నేను ఉద్యోగం చేసిన కుటుంబానికి తాను కొంత టైం ఇవ్వటము. ఇప్పుడు అందరు చెప్తుంటారు ఆడవాళ్ళకి ఇది కష్టం అది కష్టం అంటే, మేము ఫేస్ చేయలేదు కాబట్టి. పెళ్ళైన తర్వాత తను చాలా కోఆపరేట్ చేసిండు పిల్లల్ని పెంచడంలో అయితేంది. ఇప్పటికి కూడా నేను రాజకీయాల్లో బడి తిరుగుతా ఉంటే నాకే అన్నీ అమర్చడము అన్నీ, లేకపోతే ఇట్లా చాలా దాన్ని ఏమంటారు, ఆ సంస్కృతిని పిల్లలు కూడా కొనసాగిస్తే నేను చెప్తా మా కొడుకులకు కూడా, కోడళ్ళని మంచిగా చూసుకోవాలి, భార్యల్ని మంచిగా చూసుకోవాలి. మంచిగా చూసుకుంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఫ్యామిలీలో ఉంటే. కుటుంబంలో అది ముఖ్యం కదా, ముఖ్యము. అది బయట సమాజాన్ని ఉద్ధరించకంటే ముందు కుటుంబాన్ని. నేను కూడా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యే వరకు నేను పోలే. మా అమ్మతో 100 మంది వచ్చినా వండి పెట్టేది, కానీ నేను రాజకీయాలకు పోలే. నా పిల్లలు పెళ్ళిళ్ళు అయినాకనే పోయినా నేను. అలా నేను చూసిన కష్టము, ఇప్పుడు ఆ కష్టం వీళ్ళకి తెచ్చిపెడితే ఇబ్బంది, నా రిక్వైర్మెంట్ అక్కడికంటే ఎక్కువ ఇక్కడ ఉంది అని. 3 పిల్లలు, నాకు 2 బాబులు పాప. బాగా చదువుకున్నారు, మంచోళ్ళు, కష్టపడతారు వాళ్ళు. ఆ వాతావరణంలో పెరిగిండ్రు కాబట్టి వారసత్వం అయితే అందులో బాగా వచ్చింది. ఎవరు కూడా ఇబ్బంది పెట్టారు నన్ను, నాకే సపోర్ట్ చేస్తారు. నేను గెలిచినా ఓడినా అదంతా పెద్ద ఇట్స్ ఇమ్మెటీరియల్. అదే నేను హ్యాపీగా ఉన్నా లేదా చూస్తారు. సో యు ఆర్ కంటెంటెడ్ ఇన్ బీజేపీ? సంతృప్తికరంగా? నేను సంతృప్తికరంగానే ఉన్నా. జాతీయ రాజకీయ పార్టీగా దాని సిద్ధాంతాలు నచ్చే చేరిన నేను. అంటే పార్టీలో కంఫర్ట్, ఇందాకే అన్నారు మీరు పార్టీలో చాలా కంఫర్ట్గా ఉన్నది. కంఫర్ట్గా ఉంది నాకు. మనకంతే, నాకైతే అంతే కావాలా. మహిళలుగా ఈ రాజకీయాల్లో పనిచేయాలంటే ఆ వాతావరణం ఇప్పుడు మరీ ముఖ్యం. బీజేపీలో అది ఉంది, వాయిస్కి కూడా విలువ ఉంది. సో ఇంకేమైనా మీరు చెప్పదలుచుకుంటే మా ఐడ్రీమ్ ప్రేక్షకులకి చెప్పండి. అదే, మీరు మీడియా ఛానళ్ళు కానీ ప్రేక్షకులు కానీ మారుతున్న రాజకీయాల్ని ఎప్పటికప్పుడు స్టడీ చేయాలా. కొందరి మీద ఊరికనే ఒక వ్యక్తిగత అభిమానం పెంచుకొని వాళ్ళు ఎట్లా డైరెక్ట్ చేస్తున్నారు అని కాకుండా, నిజంగా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఆ ప్రజలకు ఏ సిద్ధాంతం మేలు చేయగలుగుతుంది, ఏ నాయకులు మేలు చేయగలుగుతారు అనే డైరెక్షన్లో కనీసం చదువుకున్న వాళ్ళు ఇవ్వగలగాలి అనేది నా అభిప్రాయం, నా కోరిక కూడా.